హన్మకొండ గోపాల్పూర్ ఊర చెరువు వరద అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కి ఏర్పాటు చేశారు. 4 గేట్లను తొలగించారు ఆఫీసర్లు. గేట్లను తొలగించడంతో దిగువకు నీరు వేగంగా వెళ్తుంది. ఊర చెరువు పొంగిన సమయాల్లో గేట్లను ఓపెన్ చేయడం కష్టంగా మారింది. దీంతో వీటిని తొలగించారు అధికారులు. వరంగల్లోని గోపాల్పూర్ చెరువు నుంచి మరిన్ని డీటెయిల్స్ కృష్ణమోహన్ అందిస్తారు. హన్మకొండలో అమరావతి నగర్తో పాటు మరొక 17 కాలనీలు ముంపుకు గురి కావడానికి సంబంధించి మనం గోపాల్పూర్ చెరువుకు సంబంధించినటువంటి ఊర చెరువు సమీపంలో ఉన్నాం. ఇక్కడి నుంచే ప్రతి ఏడాది ఇలాంటి వర్షాలతోటి వరదలతోటి ఇబ్బంది కాకుండా యూడీసీ నిధులతోటి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సిస్టమ్ను ఏర్పాటు చేశారు. దాంట్లో భాగంగానే ఇక్కడ 4 గేట్లు ఏర్పాటు చేశారు. అయితే ఈ 4 గేట్ల నుంచి కూడా ఊర చెరువు నుంచి వచ్చినటువంటి ఎక్సెస్ వాటర్ అంతా కూడా దీని కింద నుంచి వెళ్ళిపోవాలి. 1.4 కిలోమీటర్లు ఈ అండర్ గ్రౌండ్కి సంబంధించినటువంటి కెనాల్కి సంబంధించిన నిర్మాణం చేశారు. అయితే మొన్నటువంటి భారీ వర్షాల నేపథ్యంలో ఈ గేట్లు పూర్తిగా తెరుచుకోలేని పరిస్థితి. అయితే ఈ గేట్లకు సంబంధించిన దగ్గర కూడా పూర్తి చెత్త చెదారంతో నిండిపోయింది. దీంతో కొంత వాటర్ ఫ్లో లేటుగా వెళ్ళింది. దీంతో ముంపు కారణమైనదనే అనుమానాలు కూడా వ్యక్తమయ్యాయి. అయితే అధికారులు చెప్పిన ప్రకారం అయితే చూస్తే ఇది 1.5 కిలోమీటర్ల మేర దీనికి సంబంధించినటువంటి నిర్మాణం అంతా కూడా జరిగింది. ఇది 100 ఫీట్స్ గోపాల్పూర్కు సంబంధించిన దగ్గర ఇటు వడ్డపల్లి నుంచి అటు కేయూకు మధ్య ప్రధానమైనటువంటి 100 ఫీట్స్ రోడ్లో దీన్ని ఏర్పాటు చేశారు. దీనికి నాలా నుంచి పంపే చోట జాలీలతోటి స్పిల్ వే అనేది పెట్టారు. వీటి ద్వారా ఏంటంటే జనరల్గా వాటర్ వస్తే ఆ వాటర్ అంతా కూడా ఫ్లో మొత్తం వెళ్ళిపోవడానికి ఏర్పాటు చేశారు. కానీ వాటిలలో చెత్త చెదారం అంతా కూడా నిండుకోవడంతో ఇక్కడి నుంచే వాటర్ ఓవర్ఫ్లో కావటం, తర్వాత వాటర్ అండర్ గ్రౌండ్ డ్రైనేజీలోకి వెళ్ళడానికి సంబంధించిన ఏదైతే కెనాల్ కట్టారో దాంట్లోకి వెళ్ళడంలో కూడా ఇబ్బంది అయింది. దీంతో దాదాపుగా చాలా కాలనీలు ముంపుకు గురి కావడానికి కొంత కారణమైందని చెప్పుకోవచ్చు. అయితే దీనివల్లనే హన్మకొండ, వడ్డపల్లి, గోపాల్పూర్, సమ్మాయి నగర్, అమరావతి నగర్ ఇట్లా దాదాపు చాలా కాలనీలన్నీ కూడా ముంపుకు గురయ్యాయి. దీంతో ప్రస్తుతం అధికారులు కూడా వర్షాల నేపథ్యంలో భవిష్యత్తులో అలాంటివి లేకుండా ఉండేందుకు కావచ్చు, ప్రస్తుతం ఏదైతే మొన్న తెరుచుకోవడంలో గేట్లు ఇబ్బంది అయిందో ఎత్తడానికి సంబంధించి వాటన్నిటిని కూడా పూర్తిగా తొలగిస్తున్నారు. దానికి సంబంధించి చూడొచ్చు ఒక్కొక్క గేటుకు దాదాపు ఒక ట్రాక్టర్ వెళ్ళేంత చెత్త వచ్చి చిక్కుకపోయింది. అయితే ప్రతి ఏడాది కూడా ఈ గేట్ల దగ్గర జీడబ్ల్యూఎంసీ కావచ్చు, అదేవిధంగా ఇరిగేషన్ 2 శాఖల అధికారులు సమన్వయంతో మెయింటెనెన్స్ చేయాలి. ఆ మెయింటెనెన్స్ చేయకపోవడం వల్లనే ఇంత పెద్ద ప్రమాదానికి కూడా ఒక విధంగా ఇది కారణంగా చెప్పుకోవచ్చు. ఇక్కడి నుంచి ఏర్పాటు చేసినటువంటి ఈ నాలా ద్వారా నయీం నగర్ సంబంధించినటువంటి ప్రధాన నాలా ద్వారా కిందకు వెళ్ళిపోవాల్సి ఉంటుంది. ఇవి కనుక ఇక్కడ ఏ విధంగా ఇబ్బంది లేకుండా కనుక వాటర్ ఫ్లో వెళ్ళిపోయినట్టయితే కొంత కాలనీలలోంచి కొంత ముంపు తగ్గేది అనేది అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఈ షట్టర్లు వంటివి ఓపెన్ చేయాల్సినటువంటి సమయంలో సరైన సమయంలో పూర్తిగా ఓపెన్ కాకపోవడం వల్ల కూడా ఇది ఇబ్బందిగా మారింది. దీనికి ప్రధానంగా అవి ఓపెన్ కాకపోవడానికి ఇందులోనే జీడబ్ల్యూఎంసీకి సంబంధించినటువంటి చెత్త చెదారం ఇదంతా కూడా ఈ కాలువ దగ్గరనే డంప్ చేశారు. దీంతో ఆ గేట్లు తెరవడం కూడా చాలా ఇబ్బందిగా అయిపోయింది. భారీ క్రేన్లను తీసుకొచ్చి మరీ దీన్ని ఓపెన్ చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అయితే ఇది ముఖ్యంగా ఈ డక్ ఏర్పాటు చేయడం ద్వారా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ తోటి ఈ ప్రాంతంలో వరద సమస్యను పూర్తిగా తగ్గించడానికి ఈ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ డక్ సిస్టంలో దీని అంతా కూడా నిర్మాణం చేశారు. దాదాపు 1.4 కిలోమీటర్ల మేరకు ఇదంతా కూడా అండర్ గ్రౌండ్ నుంచి నయీం నగర్ నాలా వరకు కలిసే విధంగా కూడా చేశారు. దీంతో వరద నుంచి దాదాపు ఈ కాలనీలంతా కూడా కాపాడడానికి అవకాశం ఉండేది. మొన్న మనం వరదలకు సంబంధించి 4-5 రోజుల క్రితం కనుక చూస్తే ఇప్పుడు ఏదైతే గేట్లు ఎత్తుతున్నారో అక్కడ వరకు కూడా వాటర్ వచ్చేసింది. ఆ గేటు సంబంధించినటువంటి మొత్తం ఏ మాత్రం వాటర్ పోకుండా కూడా చెత్త చెదారంతో పూర్తిగా ఇదంతా కూడా చెరువుల నుంచి వచ్చినటువంటి గుర్రపు డెక్క లాంటిది కూడా కాదు, కేవలం ఇళ్లలో వాడే చెత్త, డ్రైనేజీకి సంబంధించినటువంటి దాంట్లో వచ్చిన చెత్తని మొత్తం కూడా పేరుకుపోయింది. సంచులు కావచ్చు, ప్లాస్టిక్ కవర్స్ కావచ్చు, తర్వాత ప్లాస్టిక్ డబ్బాలు కావచ్చు, రకరకాలైనటువంటి వ్యర్థాలన్నీ కూడా ఆ గేట్లను ముంచెత్తే. దీంతో ఒక చోట వరదలు ఈజీగా లోపలికి పోవడానికి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నుంచి ఈజీగా పోలేకపోయింది. దీంతో కొంత వరద తాకిడి చాలా ఎక్కువగా ఉంది. అయితే ప్రధానంగా ఈసారి మాత్రం రికార్డు స్థాయిలో వర్షాలు పడడం, తర్వాత చుట్టూ ఉన్నటువంటి నగరానికి సంబంధించినటువంటి చుట్టూ కూడా ఇదే స్థాయిలో రికార్డు స్థాయిలో వర్షం పడడం, తర్వాత భారీగా చెరువులన్నీ కూడా పొంగి పొరుతుండడం, తర్వాత వడ్డపల్లి చెరువుకు ఒక్కసారిగా వాటర్ ఫ్లో పోటెత్తింది. దాంతో అక్కడి నుంచి వచ్చినటువంటిది
ఈ ఊర చెరువుకు ఆ ఫ్లడ్ వచ్చింది. ఆ ఫ్లడ్ను తట్టుకోలేకపోవడం వల్లనే ఈ కాలనీలన్నీ కూడా ముంపుకు గురయ్యాయి. ప్రస్తుతం ఆ గేట్లు ఎత్తిన తర్వాత ఇప్పుడు మిగిలినటువంటి వాటర్ అంతా కూడా చాలా స్పీడ్గా వెళ్ళిపోతుంది. మొత్తంగా వచ్చే వరదలు కావచ్చు, వచ్చే వర్షాలను వీటన్నింటిని కూడా దృష్టిలో పెట్టుకొని ఈ మెయింటెనెన్స్ మరింత చేయాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. సేమ్ టైంలో ఇక్కడి నుంచి వెళ్ళినటువంటి డ్రైనేజీ కావచ్చు, నాలాలకు సంబంధించి కూడా చాలా చోట్ల చెత్త చెదారం వీటన్నిటితో కూడా నిండిపోయింది. అవన్నీ కూడా క్లీన్ చేస్తే ఎంతటి వరద వచ్చినా కానీ చాలా వరకు కాలనీలు ముంపు నుంచి బయటపడే అవకాశం ఉందనే అభిప్రాయం మాత్రం వ్యక్తమవుతుంది. వీడియో జర్నలిస్ట్ దశరథ్, కృష్ణమోహన్, V6 న్యూస్.